మన మీద ప్రేమతో ఎన్నికలు జరుగుతలేవి. కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఆగిపోయినాయి కాబట్టి ఆ డబ్బుల కోసం ఎన్నికలు పెట్టిండు. మన సర్పంచ్ ఎన్నికలు పెట్టిండు. ఒక 4,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. మొన్న ఎన్నికలు పెట్టగానే కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్లు ఇచ్చింది. కరెంటు బిల్లు కట్టడానికి, సఫాయిలకు జీతాలు ఇవ్వడానికి, పాత బిల్లు పే చేయడానికి వచ్చినాయి. ఇక్కడ కూడా రేపు ఎన్నికలు జరిగితే తప్పకుండా కేంద్రం నుంచి వచ్చేటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి, పర్ క్యాపిటల్ నిధులు వస్తాయి. కాబట్టి ఇవాళ అభివృద్ధి అంటూ జరిగితే ఇవాళ మీరు గెలిపించండి. కొంతమంది పైసలు భయపడతారు. రంగారెడ్డి జిల్లానే మస్తు పైసలు కలవాడి చేసింది. పైసలు ఇస్తే తీసుకోండి, మీరు ఎవరిని వద్దట్లేము. 4,000 ఇస్తా ఓటుకు, 5,000 ఇస్తా ఓటుకు, 10,000 ఇస్తా తీసుకోండి. ఎందుకంటే ఆ పైసలు మన పైసలు ఏమి తెలుసు. అవి వాళ్ళు చెమట పైసలు కాదు, అవి చెమట పైసలు కాదు. పేదోళ్ళు ఎప్పుడు కూడా తీసుకోవడానికి నామోషిగా ఫీల్ కావద్దు, ఎప్పుడు ఫీల్ కావద్దు. ఎందుకంటే ఇస్తాను వాళ్ళు పుక్కలకి ఇస్తలేదు. వాళ్ళు ఓటు ఏమని ఇస్తాను, ఏమో తర్వాత సంగతి కానీ వాళ్ళు పైసలు ఇద్దరు తప్పకుండా తీసుకోండి. కానీ మనవాడేవాడు, మందివాడేవాడు, ధర్మమేంది, న్యాయమేంది, అధర్మమేంది ఆలోచించుకునే అక్కడ తప్పకుండా ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇచ్చుకుంటా ఒట్టు పెట్టుకోమని, ముందు ఒట్టు పెట్టుకోవాలని న్యాయానికే ఓటు వేస్తా అని చెప్పి ఒట్టు పెట్టుకోవాలి. లోపల ఏస్తాం బాబు సెకండ్ ఒట్టు పెట్టుకోవాలి. ఫస్ట్ చెల్తే తప్ప సెకండ్ చెల్లదు. గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ చెల్తే తప్ప సెకండ్ చెల్లదు. కాబట్టి ఇవన్నీ చేస్తారు. నాకు తెలిసి ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ మేము కొత్తగా వచ్చినాం. నేను వచ్చిన నన్ను అందరు కలిసి గెలిపించారు. నేను కాదంటలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి నేను వచ్చి నా ఊళ్ళకు రాలేదు, కానీ నాకు ఓటేసి గెలిపించారు. మా ఆడబిడ్డలు, మా అన్నలు, మా తమ్ములు రాయంద్రని వచ్చిందట. ఇక రాయంద్రని 25 సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డలు. కాబట్టి కరోనా సందర్భంలో ఎవరు కలవాలి, నేను ఒక్కనే కనబడ్డా. గుర్తుపెట్టుకోండి, కరోనా వచ్చినప్పుడు మీరంతా టీవీల ముందు ఏం జరుగుతుందో ఉత్కంఠగా చూసినప్పుడు కనబడ్డ ఏకైక బిడ్డ ఈటల. గుర్తుపెట్టుకో.